ఇండియాలో అబ్రప్ట్‌గా లాస్ట్ వీక్‌లోనే ఒక్కసారిగా జంప్ అయింది. అంతవరకు 257 కేసులుంటే లాస్ట్ వీక్ అంటే నిన్నటికి టోటల్‌గా 1009 కేసులు నిన్నటికి బయటికొచ్చాయి. సో, ఇందులో ప్రధానంగా మనకి రాష్ట్రాల వైస్‌గా చూసుకున్నప్పుడు కేరళ ఎక్కువగా ఉంది. ఇంతకుముందు గూడా మనకి హిస్టరీలోకెళ్తే గూడా కేరళలో కేసులు విపరీతంగా అప్పుడు గూడా పెరిగాయి. సో, అలాగే ఇప్పుడు గూడా కేరళలో 430 కేసులు నిన్నటికి బయటకొచ్చాయి. దీని తర్వాత మహారాష్ట్ర గూడా లాస్ట్ టైం గూడా ఎక్కువొచ్చాయి కరోనా కేసులు. మహారాష్ట్రలో 209, ఢిల్లీలో 104 ఈ 3 రాష్ట్రాల్లో ఎక్కువున్నాయి. ఇవి గాకుండా నెక్స్ట్ గుజరాత్‌లో 83 ఉన్నాయి. తమిళనాడులో 69, కర్ణాటకలో 47, ఉత్తరప్రదేశ్‌లో 15, వెస్ట్ బెంగాల్లో 12, హర్యానా 9, రాజస్థాన్ 8, ఆంధ్రప్రదేశ్ 6, తెలంగాణ 1, మధ్యప్రదేశ్ 2, సో ఛత్తీస్గఢ్ 1, గోవా 1. ఇది ఇప్పటి వరకు గవర్నమెంట్ ప్రకటించిన లెక్కలు. ఇందులో గవర్నమెంట్‌కి అంటే డేటా లేని కేసులు కూడా బోల్డ్ ఉన్నాయని చెప్తున్నారు. ఇది ఎప్పుడూ ఉంటుంది. ఎందుకంటే మనకి 10 కేసులు బయటపడితే బయటపడని కేసులు వందల్లో ఉంటాయి. అందరూ పోయి టెస్టులు చేసుకోరు. పైగా ఇది రెయినీ సీజన్ కాబట్టి వస్తే జ్వరము, జలుబు ఎవరిని గాను కలిసినా ఇదే చెప్తున్నారు. వైరల్ ఫీవర్స్ ఎక్కువ ఉంటున్నాయి. తర్వాత ఇన్ఫ్లుయెంజాస్ ఎక్కువ ఉంటున్నాయి. ఫ్లూస్ అంటాం కదా, ఫ్లూ ఎక్కువ ఉంది. కానీ వీళ్ళెవరు కూడా టెస్ట్ చేసుకోరు. మామూలుగా ఏం చేస్తారు, జ్వరానికి ఏ ప్రోటోకాల్ ప్రకారం ఏ ట్రీట్మెంట్ తీసుకోవాలో అది తీసుకుంటారు. కానీ కొంతమంది మాత్రమే టెస్టులు చేసుకుంటున్నారు. ముఖ్యంగా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడే వాళ్ళు టెస్టులు చేస్తున్నారు. ప్రైవేట్ హాస్పిటల్లో వీళ్ళు అడిగితే కానీ చేయట్లేదు. సో కాబట్టి రెండోది దానికి ఎక్కువ ఖర్చు, మళ్ళీ డబ్బులు ఖర్చు అవుతుంది కాబట్టి వీళ్ళు కూడా ఎందుకులే, కరోనా లేదు ఏం లేదు మాకు తెలుసు ఇవన్నీ అన్నట్టుగా వెళ్ళిపోతారు. సో అందువల్లనే ఇది పెరుగుతూ ఉన్నట్టుగా కనబడుతుంది. నిన్న మనకు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో 28 ఏళ్ల మహిళకి, మద్దెలపాలెం మహిళకు వచ్చింది. తర్వాత నంద్యాలలో 70 ఏళ్ల వృద్ధురాలకు వచ్చింది. తర్వాత కాకినాడలో 65 ఏళ్ల వృద్ధుడికి వచ్చింది. అది కాకుండా నిన్న మాత్రమే 3 కేసులు వచ్చాయి. గుంటూరు తాడేపల్లిలో మణిపాల్ హాస్పిటల్లో టెస్ట్ చేసుకుంటే ఏలూరుకి చెందిన ఒక భార్యాభర్తకి కరోనా ఉన్నట్టు తెలిసింది. అట్లాగే తెనాలికి చెందిన 83 ఏళ్ల సీనియర్ సిటిజన్కి కూడా కరోనా ఉన్నట్టు తెలిసింది. ఈ సీనియర్ సిటిజన్ సీరియస్గా ఉంది కూడా అని కూడా అంటున్నారు. ఆల్రెడీ ఈ 1000 మందిలో 3 మరణాలు కూడా సంభవించాయి. సో ఆంధ్రప్రదేశ్లో 6 కేసులు అయితే ఇప్పటివరకు నమోదైనాయి. తెలంగాణలో మాత్రం మన కూకట్పల్లిలో, హైదరాబాద్లో కూకట్పల్లిలో ఒక కేసు మాత్రం ఇక్కడ కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఇండియాలో కేసులు పెరుగుతున్నాయి. మన సెంట్రల్ యూనియన్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మినిస్ట్రీ కూడా దీని మీద హెచ్చరించింది. మనకు సంబంధించిన అనేక హెల్త్ ఇన్స్టిట్యూట్స్ కూడా రంగంలోకి దిగాయి. ఇక ఏషియాలో చూస్తే కూడా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. థాయిలాండ్లోనే 71,067 కేసులు నిన్నటికి మేలో, మొత్తం ఏప్రిల్ మేలో ఈ 2 నెలల్లో వచ్చిన కేసులు థాయిలాండ్లో 71,067 కేసులు ఉన్నాయని లిస్టు చూస్తాం. 11 నుంచి 17 వరకు ఈ 6 రోజుల్లోనే 33,000 కేసులు థాయిలాండ్లో, అంటే పెరుగుతూ ఉంది క్లియర్గా. ఒక బ్యాంకాక్ సిటీలోనే 6,290 కేసులు ఉన్నట్టుగా చెప్తున్నారు. దాని తర్వాత సింగపూర్లో 14,200 కేసులు ఇప్పటి వరకు ఉన్నాయనేది చెప్తున్నారు. హాంకాంగ్లో కూడా 1000 కేసులు వచ్చాయి. అట్లాగే చైనా, మిగతా దక్షిణ కొరియా, ఇలాగా ఏషియన్ కంట్రీస్లో ఎక్కువ వస్తుంది. అయితే దీని పాజిటివిటీ రేటు, అంటే టెస్ట్ చేసుకున్న వాళ్ళలో ఎంతమందికి పాజిటివిటీ వచ్చిందంటే ఇండియాలో మాత్రం ఇప్పటికి కూడా తక్కువే ఉంది. అదే నేను చెప్పిన సింగపూరు ఇక్కడంతా కూడా 28-30% పాజిటివిటీ రేట్ ఉంటే ఇండియాలో 12% ఉంది. కానీ ఇది రైజ్ అవుతూ ఉంది రోజు రోజుకి. అందుకని కొంత భయాందోళన అయితే ఉన్నాయి. అయితే ఇక్కడ పాజిటివ్ అంశం ఏంటంటే దాదాపు 1.7 బిలియన్ డోసెస్ వ్యాక్సిన్ ఇండియాలో వేసుకున్నారు. 70% పాపులేషన్కి 1 డోసు పడింది ఇండియాలో. 58.8% పాపులేషన్కి 2 డోసెస్ క్లియర్గా అయినాయి. అయితే డోస్ అసలు వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, 2 డోస్ లేని వాళ్ళు చాలామంది ఉన్నారు, బూస్టర్ అయితే చాలామంది వేసుకోలేదు.
అందువల్ల ఈ మళ్ళీ భయాందోళన అయితే ఉన్నాయి. రెండవ అంశం, అసలు ఈ వేరియంట్ ఏంటి JN.1 అనే, అంటే ఒమిక్రాన్ తర్వాత ఒమిక్రాన్కి సంబంధించిన JN.1 వేరియంటు, దాన్ని సబ్సిడియరీ వేరియంట్స్ వచ్చి LF7 అండ్ NB1.8. ఈ వేరియంట్స్ ఇప్పుడు LF7 అండ్ NB1.8 అనేవి ఇండియాలోని ఏషియాలోనూ ఈ వేరియంట్ ఉంది. ఈ వేరియంట్ ఇండియాలో మైల్డ్గా ఉంది, సింగపూరు థాయిలాండ్ వాటిలో కొంత సివియర్గా ఉంది. ఇండియాలో ఇప్పటి వరకు మైల్డ్ సిమ్టమ్సే ఉన్నాయి. కాకపోతే ఈ వేరియంట్ లక్షణాలని WHO ఏం చెప్తుందంటే ఇది వేరియంట్ అబ్జర్వేర్లో ఉండే వేరియంట్ తప్ప దీనేమి కన్సర్న్డ్ వేరియంట్ ఏం కాదు, అంటే దీని గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదని